సో ఇక్కడుంది మన వెహికల్. ఇక్కడ నుంచి అలాగే అది చూసారనుకోండి, ఆ లాస్ట్లో మనకి వాటర్ ఫాల్స్ అనమాట. సో గైస్ వస్తూ ఉంటే చూడండి గైస్, వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను. వాటర్ ఫ్లో అయితే ఎక్సలెంట్గా ఉండదు ఇక్కడ. చూడండి గైస్ రివర్ ఎట్టుందో. కన్స్ట్రక్షన్ చూస్తున్నారు వీళ్ళేడా. ఎక్కడ నీళ్ళు, ఎక్కడ నీళ్ళు. సో ఇదే అనమాట కోటయాబే వాటర్ ఫాల్స్. ఈ నీళ్ళే మనం మొత్తం ఈ నీళ్ళ మీదే అనమాట, ఈ రివర్ మీదే మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కడుతున్నారు. సో అక్కడికి వెళ్ళి ముందరికి వెళ్ళి మునగచ్చు. లాస్ట్ టైం అయితే నేను మునిగాను నేను. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది బైక్స్. లాస్ట్ టైం అక్కడ ఉంది పార్కింగ్. హే గైస్, దిస్ ఇస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ స్ట్రోక్ థ్రోట్లర్. సో నేను ఇంకొక రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే నేను మైసూర్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాను. బెంగళూరు నుంచి చాలా దూరం వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ 120-130 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను బెంగళూరు నుంచి. ఇది వచ్చి మైసూర్ అవుట్స్కట్స్ అనమాట. సో వెనకాల మీకు ఇది వాటర్ మిలన్ షాప్ కనబడతాం కదా, జస్ట్ ఇక్కడ ఆపి ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. రెండు వాటర్ మిలన్స్ అయితే స్లైసెస్ అయితే తిన్నాను. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఇప్పుడు కూర్గ్ అయితే వెళ్తున్నాం గైస్. సో మోర్ డీటెయిల్స్ నేను వెళ్తూ అయితే మాట్లాడతాను మీతో. ఇది వచ్చి గ్రూప్ రైడు, ఒక 4 బైక్స్ అండ్ దెన్ 5 పీపుల్ అనమాట. సో నేను కార్తీక్, దాని తర్వాత కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ హరీష్ అని చెప్పేసి, దాని తర్వాత కార్తీక్ వాళ్ళ బ్రదర్ అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో టోటల్ 4 బైక్స్. సో నేను వచ్చి జెడ్లో అయితే వెళ్తున్నాను నేను. సో లాస్ట్ టైం నేను 135 రైడ్ అయితే చేశాను కదా, RX 135 టు ఎయిర్ కట్ చేశాను కదా. ఇప్పుడు వచ్చి కూర్గ్ అనమాట, ఇదే నా జెడ్. సో చూడొచ్చు ఇదే నా వెహికల్ అనమాట, RX జెడ్. అది వచ్చి RX 135 కార్తిక్ది. సో లాస్ట్ టైం వచ్చి నేను ఎయిర్ కార్డ్ వెళ్ళాను కదా, ఎయిర్ కార్డ్ వెళ్ళినప్పుడు ఐ థింక్ కార్తిక్ వచ్చి జెడ్లో వచ్చాడు, నేను వచ్చి RX 135లో వచ్చాను. ఇప్పుడేమో నేను జెడ్లో వచ్చాను, కార్తిక్ వచ్చి RX 135లో వస్తున్నాడు. సో గైస్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేసుకోండి. సో దట్ అది చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, నేను ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని గోప్రో వీడియో అయితే కలుస్తాను, గోప్రో వీడియో రికార్డ్ చేస్తాను గైస్. మీకు మోర్ డీటెయిల్స్ నేను అక్కడైతే చెప్తాను, మీకు రైడ్ చేస్తే మాట్లాడుకుందాం మనం. ఓకే గైస్, మనమైతే బయలుదేరుతున్నాం. సో ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను చూడొచ్చు. సో ఎదురుగా మనకి ఆ వాటర్ మిలన్ షాప్ కనబడతాం కదా, అక్కడైతే ఒక 2 వాటర్ మిలన్స్ అయితే సైజ్ అయితే తిన్నాను అనమాట. సో మనైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం ఇంకా. సో ఇది వచ్చి RX జెడ్ 5 స్పీడ్. నేను ఎక్కడైనా ఆపినప్పుడు దీని ఒక ఫుల్ డీటెయిల్ అయితే నేను చూపిస్తాను మీకు, నేను డీటెయిల్డ్ వీడియో బైక్ది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎక్కడికి వెళ్తాను అంటే, మన డెస్టినేషన్ వచ్చి కూర్గ్ గైస్. కూర్గ్లో ఎక్కడికి వెళ్తానని ఒక ప్లేస్ అనమాట, హిల్ టాప్లో మన స్టే. సో ప్లేస్ పేరు ఏంటి అని మొత్తం చెప్తాను. సో దానికంటే ముందు నేను ఇప్పుడు కోటయాబే ఫాల్స్కి అయితే వెళ్తాను అనమాట. కోటయాబే ఫాల్స్ అది వచ్చి మనకి 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 2 hours 45 minutes అయితే చూపిస్తుంది అనమాట జర్నీ. 120 కిలోమీటర్స్కి 2 hours 45 minutes అంటే ఎక్కువే. మేము కూడా పెద్దగా ఫాస్ట్గా ఏం పోవట్లేదు, ఎందుకంటే ఇది 2 స్ట్రోక్ వెహికల్ కదా. సో అందులో నేను రీబోర్ చేశాను. సో ఫాస్ట్గా అయితే వెళ్ళకూడదు, 60 అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. సో సో మనమైతే ప్రస్తుతానికి కుషాల్ నగర్ అయితే ఉన్నాం అనమాట. సో కుషాల్ నగర్ ఇంకా మనకి కొంచెం డిస్టెన్స్లోనే ఉంది. సో కుషాల్ నగర్లో ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను, వాటర్ బ్రేక్. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను రైడ్, వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత. సో నేను మైసూర్లో లాక్ చేశాను కదా, దాని తర్వాత నేనైతే లాక్ చేయలేదు, దాని తర్వాత ఇక్కడే లాక్ చేయడం అనమాట. ఎందుకంటే క్లైమేట్ బాగలేదు, అందులో వేరే స్లోగా వెళ్తున్నాం కదా. సో ఈ వెదర్ అయితే బాగా వేడిగా ఉంది, గాలి అయితే కొంచెం జిల్లుగానే ఉంది, వెదర్ మాత్రం కొంచెం బాగా వేడిగా ఉంది అనమాట. సో సో ఫ్యూల్ కూడా రీఫిల్ చేయాలి. సో కుషాల్ నగర్లో ఏదైనా షాప్ ఏదైనా పెట్రోల్ బంక్ ఏదైనా వచ్చిందంటే
ఫ్యూల్ రీఫిల్ చేద్దాం. సో మనమైతే కుషాల్ నగర్ రీచ్ అయిపోయినాం. ఇలా వెళ్తే గోల్డెన్ టెంపుల్ రూట్ అనమాట అది. సో కుషాల్ నగర్లో ఫేమస్ టూరిజం ఏంటంటే ఒకటి గోల్డెన్ టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. బుద్ధ ఉంటాడు అక్కడ, లార్డ్ బుద్ధ ఉంటాడు అనమాట. సో ఇది వచ్చి టిబెటియన్ సెటిల్మెంట్ ఏరియా. పర్టికులర్లీ కుషాల్ నగర్ వచ్చి ఫేమస్ ఫర్ టిబెటియన్స్ సెటిల్మెంట్ అనమాట. అదే చైనాకి టిబెట్కి వార్ వచ్చినప్పుడు టిబెటియన్స్ వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో సెటిల్ అయ్యారు. సో వాళ్ళు బాగా ఈ ఏరియాని ఇక్కడ లోపల అంటే లెఫ్ట్ సైడ్ అనమాట, లోపలికి వెళ్తే వస్తుంది. బాగా వాళ్ళ ఏరియా బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు ఒక్కొక్క టెంపుల్ కట్టుకున్నారు, బుద్ధ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అంటారు దాన్ని. అదొక మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. కుషాల్ నగర్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మా గోల్డెన్ టెంపుల్ అనేది లెఫ్ట్ అనమాట, ఇంకా ముందరే అనమాట, అవుట్స్కట్లోనే వస్తుంది. కుషాల్ నగర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. బ్రిడ్జి చూడండి, నీళ్ళు, వావ్, ఏదో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా చూడడానికి. చూడండి, వెల్కమ్ టు కుషాల్ నగర్ ఆ బోర్డు. సో కొంచెం ముందర వెళ్తే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ కూడా వస్తుంది. మనం అక్కడికి ఎక్కడికి వెళ్ళట్లేదు. సో కూర్గ్ అయితే మనం చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా. నేనైతే ఈ ఏరియాలో చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ అని వచ్చామనుకోండి, ఎలిఫెంట్స్ చూడొచ్చు. ఇక్కడ చాలాసార్లు చూసాను అయితే ఎలిఫెంట్స్. ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటాయన్నమాట. కాకపోతే ఇప్పుడు దాకా నేను అది మనం ఏం చేసింది లేదు. రోడ్డు పక్కనే మేస్తూ ఉంటాయి అనమాట, గడి తింటూ ఉంటాయి. చాలాసార్లు చూశాను నేను. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అయిన వెంటనే మనకి ఇంకా ఆల్మోస్ట్ కూర్గ్ అవుట్స్కట్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. బాగా ఆకలి ఉన్నది. టైం అయితే 3:45 అవుతుంది, 3:40. భయంకరంగా ఆకలి ఉన్నది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను అంతే, ఇప్పటిదాకా ఏం తినలేదు. సో ఇంకా నాకు తెలిసి డాడా హోటల్స్ ఏం లేవు. ఇంక వెళ్తే ఇంకా కూర్గ్కే వెళ్ళాలి. ఇంక వెళ్తే సో వెళ్ళి కూర్గ్లో వెళ్ళి తిందాం, చూద్దాం, ట్రై చేద్దాం ఆర్డర్స్. ఇక్కడైతే చాలా బాగా జిల్లుగా ఉంది గాలి అనమాట. సో ఎందుకంటే రెండు పక్కల మనకి చెట్లు ఉన్నాయి కదా. సో కాబట్టి గాలి అయితే చాలా జిల్లుగా ఉంది. ఇలాగే ఉంటే బాగుంటుంది అబ్బా. ఇక్కడ ఏందో ఎండ మా బెంగళూరు కంటే ఎక్కువ ఉంది ఎండ ఇక్కడ. సో ఇది ఫుల్ అప్ ఏరియా. మనకి ఇట్లా వెదర్ అయితే చాలా కూల్గా ఉండాలి. ఏందో మరి ఇదంతా బాగా వేడిగా ఉంది. దట్టు ఇది వచ్చి ఫిబ్రవరి స్టార్టింగ్ అనమాట. ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఇలా ఉంది చూడండి. కాకపోతే ప్లేస్ అయితే బాగుంది. ఈ పక్క ఫుల్ గ్రీనరీ, మధ్యలో తార్ రోడ్డు, చూడడానికైతే ఎక్సలెంట్గా ఉన్నది. దట్టు ఇది ఇలా కర్వ్స్గా ఉందన్నమాట. చూడండి లెఫ్ట్ చూడండి, మొత్తం కాఫీ ప్లాంటేషన్. ఇదంతా ఇది మొత్తం కాఫీ ప్లాంటేషనే. సో మన డెస్టినేషన్కి ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది. 40 మినిట్స్ జర్నీ అయితే చూపిస్తూ ఉంది. సో ఇంకా ఎక్కువ పట్టచ్చు అనుకుంటున్నాను నేను. దట్స్ ఓకే, కొంచెం స్లోగానే వెళ్దాం. నేనైతే 60-70 మధ్యలో అయితే రైడ్ చేస్తాను అంతే. సో నేనైతే మెయిన్ రోడ్ నుంచి అయితే డీవియేషన్ తీసుకున్నాను. సో డీవియేషన్ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 24 కిలోమీటర్స్ అనమాట. ఏదో మెయిన్ రోడ్ కాదు, లోపల ఏరియాస్ అనమాట, పల్లెటూరు లోపల ఏరియాస్ ఇవన్నీ. డాగ్ చూడండి. త్వరగా రీచ్ అయితే చాలు. సో ఈ మనం డీవియేషన్ తీసుకుని లోపల పక్క వచ్చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఇక్కడ హోటల్స్ అయితే ఉండవు మనం లంచ్ చేయడానికి. డైరెక్ట్గా మన కోట అబ్బాయి ఫాల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆడ ఏదైనా ఉంటే తిందాం. ఇంకా ఈ రోడ్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. వర్షం కానీ పడతా ఉంటే అసలు రైడ్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ దారి మొత్తం. కాకపోతే ఇది మొత్తం రోడ్ బాగుంటుందా అని డౌట్ వేస్తూ ఉంది. ఎందుకంటే మంది ట్యూబ్ టైర్స్ కదా, ఎక్కడ పంచర్ అయిపోతుంది కొంచెం భయం కూడా అంతే. ఫుల్ అప్పు. ఈ చెట్లు చూడండి పెద్ద ఒకటి ఎక్సలెంట్ కదా.
ఈ ఏరియా మొత్తం ఎక్సలెంట్గా ఉంది గైస్ చూడడానికి. వావ్. సో నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేసి చెప్పలే కదా మీకు. మనం వెళ్తున్న ప్లేస్ పేరు వచ్చి నంది క్యాంప్ సైట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ తమ్మునేల్ అయితే చూసుంటారు. మనం స్టే చేసే ప్లేస్ వచ్చి నంది క్యాంప్ సైట్. అది వచ్చి హిల్ టాప్ అనమాట. హిల్ టాప్ మీద మనకి టెంట్ స్టే అయితే ఇస్తారనమాట. వెరీ బేసిక్ టెంట్ వచ్చి 2000 రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకున్నారు. నేనైతే 1.5 year బ్యాక్ వెళ్ళినప్పుడు 1500 రూపీసే తీసుకున్నారు. ఇప్పుడేమో జస్ట్ 2000 రూపీస్ తీసుకుంటున్నాడు. కానీ వర్త్ గైస్, ఎందుకంటే అది హిల్ టాప్, అది వర్త్ అనమాట. సో నేను ఏం బైక్లో మాతో పాటు ఏ బైక్ చెప్పలేదు కదా. సో నాదొచ్చి RX-Z, కార్తీక్ వచ్చి RX 135 అనమాట. అది బాగా మాడిఫికేషన్ చేశారు, కింగ్ లాగా మాడిఫై అయితే చేశారనమాట, ఆల్ట్రేషన్ చేశారు. సో దాని ముందు హరీష్ అయితే వెళ్తున్నాడు. హరీష్ వచ్చి RX 135 స్టాక్ గాడి, స్టాక్ అనమాట. అది ఫుల్ స్టాక్లో అయితే ఉంటుంది. అది ఈవెన్ సౌండ్ గీండ్ మొత్తం స్టాక్ అనమాట, ఒరిజినాలిటీ ఉంటుంది. దానికి ముందర కార్తీక్ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, క్లాసిక్ 350. సో 3 RX, ఒక క్లాసిక్ 350 బైక్స్. ఈ ఏరియా చూడండి గైస్ ఎలా ఉందో. ఓహోహో, ఇలాంటి ఏరియాలో RX వేసుకొని రైడ్ చేస్తా ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరే. వావ్, ఎవరో పోతా ఉంది లోపలికి. ఎస్టేట్ ఏమో. ఓ ఫుల్ అప్. సో నా బండికి కార్బోరేటర్ పోయిందనమాట. లాస్ట్ మూమెంట్ తెలిసింది నాకు. ట్రిప్ బయలుదేరేటప్పుడు తెలిసింది. మెకానిక్ షాప్ తీసుకెళ్ళి ట్యూనింగ్ చేయమని చెప్పాను అనమాట. అంటే రీబోర్ చేశాను కదా కొత్తగా, కొంచెం కార్బోరేటర్ ట్యూనింగ్ చేయమని చెప్పాను. అప్పుడు చెప్పాడు కార్బోరేటర్ ప్రాబ్లం ఉంది, సో నువ్వు రైడ్కి వెళ్ళి వచ్చే, దాని తర్వాత నేను వేరే కార్బోరేటర్ అయితే నీకు ఇస్తానని చెప్పారు, వేసిస్తానని చెప్పాడు. సో కొద్దిగా పికప్ అయితే తక్కువగా ఉందన్నమాట. సో ఈ దారి ఇంకా లోపలికి వెళ్తాను కదా, ఫుల్ ఎస్టేట్ లోపలికి అయితే వెళ్తా ఉంది. డీవియేషన్ అంతా లెఫ్ట్ డివియేషన్ తీసుకుంటా ఉంటే మొత్తం ఎస్టేట్ లోపలికి అయితే వెళ్తా ఉంది దారి. ఎక్సలెంట్. వావ్. సో మన డెస్టినేషన్ ఇంకా 19 kilometers అయితే ఉంది, పెద్దగా డిస్టెన్స్ ఏం లేదు. 19 kilometersకే ఇది ½ hour అయితే చూపిస్తూ ఉంది. సో కోటాబే ఫాల్స్ నుంచి మనకి ఇంకొక ½ hour జర్నీ అయితే ఉంటుంది అనమాట పక్కనే. కాకపోతే ½ hour కంపల్సరీ పడుతుంది, ఎందుకంటే ఫుల్ అప్ అనమాట. అది ఎక్కువ డిస్టెన్స్ ఏమి లేదనమాట మన నంది క్యాంప్ సైట్. ఇది ఏదో ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి గైస్. ఓహోహో, ఏముంది చూడండి. నీళ్ళైతే చాలా తక్కువ ఉన్నాయి, నీళ్ళైతే. ఇక్కడే ఉండతున్నాడు. నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. మనకి 18 kilometers అయితే ఉందన్నమాట. ఓహో, ఆడ నీళ్ళు ఎక్కువ వచ్చే సూపర్గా ఉండేది అసలు. ప్లేస్ అయితే సూపర్ గైస్. నేను ఫస్ట్ టైం ఈ దారిలో అయితే రైడ్ చేయడం ఫస్ట్ టైం. ఇప్పటిదాకా చాలాసార్లు వచ్చాం కానీ కూరికి ఫస్ట్ టైం. సో ఈ ఏరియా పేరు వచ్చి సొంటికుప్ప. ఇక్కడైతే చాలా పెద్ద ఎస్టేట్లు ఉన్నాయి అబ్బా. ఎస్టేట్లు, స్పోర్ట్స్ అథారిటీ, అసోసియేషన్, ఏదేదో పెద్ద గ్రౌండ్స్ ఏవేవో ఉన్నాయి ఇక్కడ. కానీ ఏరియా మాత్రం సూపర్గా ఉంది. ఫారెస్ట్ లోపల వెళ్తున్నట్టున్నా చూడండి. లెఫ్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నది కరెక్టే 14 kilometers అనమాట మన డెస్టినేషన్కి. ఎంత నాకంటే ఎక్కువ ఏం లేదు, జస్ట్ 14 kilometers అంతే. సో గైస్ వస్తూ ఉంటే చూడండి గైస్, వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను. వాటర్ ఫ్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ పోవచ్చు అని అనుకుంటున్నాను. ఓహో, వీళ్ళకి ఇంత బాగుంది నేచర్ అంతా, వీళ్ళకంతా కామన్ అయిపోయి ఉంటుంది చూసి.
అక్కడ వెళ్తాను చూడండి. నాకు తెలిసి ఇది అబ్బాయి వాటర్ ఫాల్స్ ఉంది కదా, కోటి అబ్బాయి వాటర్ ఫాల్స్ నీళ్ళు అవే అనుకుంటాను నేను. సో మనతో పాటే ఆ రివర్ కూడా వస్తుంది అనమాట, పక్కనే ఉంది రివరు. అక్కడక్కడక్కడ కొంచెం ఈ చెట్లు లేకుండా ఉండేటప్పుడు సూపర్ కనబడుతుంది నీళ్ళు. నాకు తెలిసి అదే అనుకుంటా, ఆ కోటి అబ్బాయి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీళ్ళే అనుకుంటా నేను అది. సో ఇంత మాత్రం నీళ్ళు వస్తున్నాయంటే అక్కడ వాటర్ ఫాల్ అయితే బాగానే ఉంటుంది. నేనైతే మునగను, నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి నేనైతే మునగను. నేను ఇంకో డ్రెస్ అయితే తెచ్చుకోలేదు అనమాట, ఇంకో సెటప్ డ్రెస్ అయితే తెచ్చుకోలేదు, అందుకోసం అయితే మునగను. మన బాయ్స్ అడుగుతాను, ఎవరన్నా మునగాలనుకుంటే మునగచ్చు. చూడండి నీళ్ళు, ఓహో సమ్మ. ఆ లోపల అదంతా రివరే, చాలా పెద్ద రివర్ గైస్ ఇది. నీళ్ళు మాత్రం ఫాస్ట్గా ఫ్లో అయిందంటే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి నీళ్ళు పెద్దగా లేదులే ప్రస్తుతానికి, రైనీ సీజన్లో మరీ ఎక్కువ ఉంటుందేమో నీళ్ళు ఇక్కడ. చూడండి ఆ రివర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా. ఓ ఓ ఓ ఓ వెళ్దామా? వావ్, చూడండి గైస్ రివర్ ఎట్టుందో. కన్స్ట్రక్షన్ చూస్తున్నారు వీళ్ళేడా. ఎక్కడ నీళ్ళు, ఇక్కడ నీళ్ళు, మధ్యలో మనం. ప్లేస్ అయితే అమేజింగ్. మనతో పాటు ప్యాస్ వచ్చేసారనమాట. సో జస్ట్ మన ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని చూద్దాం. ఓహో சும்மா பார்க்கலான்னு வந்தேன். ఓకే వెళ్ళిపోదాం మనం ఇంకా. ఈ బ్రిడ్జ్ కూడా సరిగ్గా లేదనుకుంటా, అదందుకో కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. చూసారా అక్కడ కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు అక్కడ. సో ఈ బ్రిడ్జ్ పాడైపోయే సిచ్యువేషన్లో ఉంది, ఎప్పుడు పడిపోతుందో తెలియదు కాబట్టి అక్కడ కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఓకే మన డెస్టినేషన్ ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఈ రివర్ అని చూపించాను కదా, ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాం కదా, ఆ రివర్ మీద అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే కడుతున్నారు. చూడండి ఇప్పటిదాకా 3-4 ప్రాజెక్టులు చూడండి ఇక్కడ కూడా కడుతున్నారు చూడండి. సో కల్వర్ట్స్, దాని తర్వాత బ్రిడ్జ్లు, అండర్ పాస్ చాలా కడుతున్నారు ఇక్కడ. ఆ రివర్ మీద మొత్తం చాలా కడుతున్నారు. సూపర్ కదా, గవర్నమెంట్ ఈ రివర్ మీద ఎంత బడ్జెట్ పెట్టి ఖర్చు చేసి ఇంత కన్స్ట్రక్షన్ చేస్తారంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద రివర్ అనమాట. అప్ప 3.7 కిలోమీటర్స్ ఉందంట. దట్స్ ఓకే, షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. పోను ఇంకా రోడ్డు బాగుండదు గైస్, ఎందుకంటే ఇది చాలా ఇంటీరియర్గా వెళ్తా ఉంది. సో కాబట్టి మనకి పోను రోడ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ కూడా ఓకే, సిమెంట్ రోడ్ వేస్తున్నారు చూడండి. చూడండి ఎంత బాగా వేసుకున్నారు ఫెన్సింగ్, చెట్టులతోనే ఫెన్సింగ్ వేసుకున్నారు చూడండి. ఏదో ఎస్టేట్ ఉంటుంది. ఈ చెట్టు చూడండి ఎట్లుందో ఫెన్సింగ్. అబ్బా ఓకే ఓకే, యూరియండా రిసార్ట్ అనుకుంటా, నేచర్ రిట్రీట్ స్పా.
రిసార్ట్. డౌన్ చూడండి గైస్ ఎట్లుందో ఇక్కడ. ఓహోహో. మనమైతే ఆల్మోస్ట్ 150 వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అవుతున్నాం. ఇట్ ఈస్ జస్ట్ ఒక 700 మీటర్స్ అనమాట. ఇక్కడే రావాలా, ఎందుకంటే నాకు హిల్ రేంజెస్ అయితే కనబడుతున్నాయి అనమాట. మన స్టే అలాంటి హిల్ మీద పైన అనమాట, మీకు చూపిస్తాను. హిల్ రేంజెస్ అయితే కనబడుతున్నాయి మనకి. ఈ రోడ్లో కొంచెం దూరం వచ్చి అక్కడ డైవర్షన్ తీసుకున్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. కొద్ది దూరం వచ్చాను అనమాట. నాకు ఈ రోడ్ అయితే గుర్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ వెళ్తుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట ప్లేస్ మనం. ఇదే 150 వాటర్ ఫాల్స్. దిస్ ఈస్ ద వన్. అదే వాటర్ ఫాల్స్ కనబడుతుంది అక్కడ. ఇదే అనమాట వాటర్ ఫాల్స్. మీ వాటర్ ఫాల్స్ చూపిస్తాను చూడండి నేను. సో అదే అనమాట వాటర్ ఫాల్స్ కనబడుతుందా మీకు? సో ఇదే అనమాట 150 వాటర్ ఫాల్స్. ఈ నీళ్ళే మనం మొత్తం ఈ నీళ్ళ మీదే అనమాట, ఈ రివర్ మీద మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కడుతున్నారు. సో అక్కడికి వెళ్ళి ముందరికి వెళ్ళి మునగచ్చు. లాస్ట్ టైం అయితే నేను మునిగాను నేను. కనబడుతుంది కదా. సో గోపురంలో ఒక చిన్నగా కనబడతాడచ్చు, కాకపోతే నిజంగా చూడడానికైతే డైరెక్ట్గా చూడడానికైతే చాలా బాగుందన్నమాట. చాలామంది చెప్తా ఉంటారు ఇక్కడంతా దూకి చనిపోయారు చాలామంది, అది ఇది అని చెప్తారు. మరి ఏమో మరి తెలీదు నాకైతే. సో ఈ ఆడ మునగచ్చు, అక్కడ మునగచ్చు, ఆడ మునగచ్చు. నాకు తెలిసి కింద ఇక్కడ కూడా అక్కడ కూడా ఏడన్నా మునగచ్చు. ప్లేస్ అయితే స్నానం చేయడానికి అయితే ప్లేస్ అయితే ఎక్సలెంట్. చూడండి ఎలా ఉందో ప్లేస్. చూడొచ్చు. ఓకే చూడొచ్చు. ఇదే అనమాట మొత్తం. ఇక్కడ మునగచ్చు, ఎడకంటే ఆడ మునగచ్చు. మునగచ్చు అంటే స్నానం చేయొచ్చు. బేసిక్గా చాలామంది స్నానం అయితే చేస్తూ ఉంటారు. ఏదో కారు కూడా వస్తుంది. ఓకే, వాటర్ అయితే బాగా క్లీన్గా ఉంటుంది అనమాట స్నానం చేయడానికి. సో మన బండి అయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడుంది మన వెహికల్. ఇక్కడ నుంచి అలాగే అది చూసారనుకోండి, ఆ లాస్ట్లో మనకి వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇదే 150 వాటర్ ఫాల్స్. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాను. మళ్ళీ అయితే వెళ్ళట్లేదు నేను. మునగడానికి నేను ఇంకో డ్రెస్ అయితే తెచ్చుకోలేదన్నమాట. సో కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు. సో ఏం చేస్తారంటే ఇక్కడే ఒక చిన్న హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏదైనా హోటల్లో మేము తినేసి ఇంకా దాన్ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేటప్పుడు, ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరేటప్పుడు లాగైతే చేస్తాను గైస్. ఓకే, సో ఫాల్స్ అయితే అక్కడ ఉంది. ఫాల్స్ అయితే మేము వెళ్ళలేదు. సో ఈ హోటల్లోనే మేమైతే భోంచేసాం అనమాట. లంచ్ అయితే చేసాం. లంచ్ అని చెప్పలేము, ఒక ఎగ్ రైస్ అయితే తీసుకున్నాను అంతే. ఒక ఎగ్ రైస్ తినేసాను. అండ్ దెన్ దీస్ ఆర్ మై బైక్స్ అనమాట. లైన్ అప్ అయినా చూడండి, ఇవన్నీ బైక్స్. ఇవే మా బైక్స్. ఇక్కడన్నీ లైన్ అప్ అయినాయి కదా. సో ఇవన్నీ బైక్స్ అనమాట. ఇక్కడ నుంచి మా స్టేకి ఆ మౌంటైన్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఆ మౌంటైన్ ఉంది కదా, ఆ మౌంటైన్కి వెనకాల ఇంకో మౌంటైన్ ఉందన్నమాట. అక్కడే స్టే మాకు, టెంట్ స్టే. సో ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి, ఈ హోటల్ నుంచి ఎగ్జాక్ట్లీ మేము ఎక్కడైతే పార్క్ చేస్తామో అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో సన్సెట్ ఎలా వెళ్ళిపోయారంటే కొంచెం ఫొటోస్ వీడియోస్ తీయడానికి అయితే బాగుంటుంది అనమాట. గైస్ రెడీ క్విక్లీ. సన్సెట్ ఆయిడ్చన్నా ஒன்றும் பண்ண முடியாது, ஃபீல் ஆகுங்க அப்புறமா. మేక్ ఇట్ ఫాస్ట్. సో నైట్ స్నాక్స్ అంతా తీసుకున్నాం అనమాట. క్యాంప్ ఫైర్ ఉంటుంది కాబట్టి స్నాక్స్ అవి అని చెప్పి కొనుక్కునేసాము. సో ఎవ్రీథింగ్ ఆల్ సెట్ టు గో. ఓకే, మన బైక్ని అయితే రెడీ చేస్తా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ అంతే. బ్యాటరీ కూడా చాలా, మొబైల్ బ్యాటరీ కూడా చాలా లోగా ఉందన్నమాట. 42% ఉంది. పైకి వెళ్ళి
పైకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేద్దాంలే, దట్స్ ఓకే. ఎక్స్టర్నల్ బ్యాటరీస్ తెచ్చుకున్నాను నేను, సో పైకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టవచ్చు అనమాట. ఓకే, మనం ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. కమాన్. ఇంజిన్ కొంచెం కూల్ అయింది కదా, ఇంతసేపు మేము లంచ్ చేసేంత టైంలో, కాబట్టి కొంచెం పికప్ అయితే బాగుందన్నమాట. యాజ్ ఐ సెడ్ ఇట్స్ జస్ట్ 6 కిలోమీటర్స్ అంతే, పెద్ద డిస్టెన్స్ లేదు. సన్సెట్ వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే అది ఫుల్ అప్ అనమాట, ఒకటి ఆఫ్ రోడ్ ఇంకోటి అప్. సో కాబట్టి కొంచెం త్వరగా వెళ్తే వీ కెన్ ఆల్సో ఎంజాయ్ ద వ్యూస్. అది హిల్ టాప్ కాబట్టి వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటాయి గైస్, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడకైతే డీవేషన్ వస్తుంది చూడండి, స్ట్రైట్కి వెళ్తే కూర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వేసాను చూడండి బోర్డు, నంది క్యాంప్ సైట్ అని చెప్పేసి, డూ నాట్ త్రో ప్లాస్టిక్ అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకుంటానే చూడండి రోడ్ ఎలా ఉందో. ఆ ముందర చూసారా రోడ్ అంత ఎట్లుందో. సో కాబట్టి ఈ రోడ్ ఇట్లే ఉంటుంది, నంది క్యాంప్ సైట్కి వెళ్ళంతరికి కొంచెం ఇట్లే ఉంటుంది అనమాట. ఇక్కడ తార్ రోడ్డు, ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పాను, గేట్ అని చెప్పాను కదా, గేట్ నుంచి మొత్తం మట్టి రోడ్ ఉంటుంది. ఇంకా రాలేదు బాయ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బాయ్స్ అంతా వచ్చేస్తారనమాట. చూడు అందరూ వెళ్తాను చూడండి, ఇంకో బైక్ రావాలా. సో అందరూ వచ్చేసారు. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరేస్తాం. ఇంకా సన్సెట్ అయితే అవుతాం చూడండి, మనం కరెక్ట్గా వెళ్ళిపోతాం. సన్సెట్ టైం కరెక్ట్గా వెళ్తాం. అది చూడండి ఎదురుగా సన్సెట్ ఎలా జరుగుతుందో. రోడ్ చెప్పాను కదా ఆఫ్ రోడ్ అని చెప్పేసి, ఇదే పొజిషన్, దిస్ ఈజ్ ఆఫ్ రోడ్. ఓ స్లోగా వెళ్ళడం బెస్ట్. నేనైతే ఆఫ్ చేశాను అనమాట. కొద్ది కష్టమే, ఐ మీన్ 2 స్ట్రోక్ బైక్స్ తీసుకొని ఈ పక్క రావడం, ఎందుకంటే ట్యూబ్లెస్ టైర్స్ వేరే బాగుండవు కాబట్టి కొద్ది కష్టం అనమాట. చూడండి ఫుల్ అప్, సార్ డౌన్, ఎంత డౌన్ చూడండి. ఓహో, సో ఫుల్ డౌన్, మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం అప్ వెళ్తుంది అనమాట. ఎంత సైలెంట్గా చూడండి ఏరియా మొత్తం కదా. ఓ ఈ బ్రిడ్జ్ చూడండి కదా ఎలా ఉందో. సో ఈ నీరే అక్కడ వాటర్ ఫాల్స్గా వెళ్తున్నది అనమాట. వర్షం పడితే ఆ వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటుంది. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చేసింది. అయ్యి బాబాయ్, కొద్ది దూరం ఇప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాను అనుకుంటా, రోడ్ వేస్తాను అనుకుంటా, అందుకోసం ఇక్కడ తవ్వుండారు. కొంచెం దూరం అనమాట. మళ్ళీ మామూలు తార్ రోడ్ అంటే మరీ అంత బాగలేదు. చూడండి ఈ తార్ రోడ్, ఇది మరీ అంత బాగుండదు, కానీ మేనేజబుల్. ఆఫ్ రోడ్ కంపేర్ చేసుకుంటే ఇది ఓకే కదా. అది చూడండి మరీ ఆఫ్ రోడ్ కొద్దిగా ఈ ప్యాచ్లు ఉందన్నమాట. ఈ ప్యాచ్ ఆఫ్ రోడ్ అంతే. సో ఇలాగే ఉంటుంది అనమాట. ఆ గేట్ అని చెప్పాను కదా, వీళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ, అక్కడ గేట్ ఉంటుందని చెప్పాను కదా, ఆ గేట్ వరకు వెళ్ళేంతవరకు, గేట్ దగ్గరికి వెళ్ళేంతవరకు ఇలాగే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే మొత్తం అది ఎత్తు పొలాలు, దాని తర్వాత పెద్ద గుంతలు, మట్టి రోడ్ అనమాట అది, కాబట్టి అటు ఉంటుంది. ఈ అప్పు చూడండి గైస్ ఎలా ఉందో. అబ్బా, ఫస్ట్గా వేయాల్సిందే, తప్పదు. ఇప్పుడే ఎట్లుంది ఇది, వర్షం పడేటప్పుడు మొత్తం స్కిడ్డీగా ఉంటుంది ఇదంతా. తార్ రోడ్ కన్నా ఆఫ్ రోడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. నేను లాస్ట్ టైం ఇక్కడికి నా XUV700 వచ్చాను, కార్ ఉంది XUV700 అనమాట, దాంట్లో వచ్చాను నేను లాస్ట్ టైం ఇక్కడికి.
ఆఫ్ రోడ్ అయినా మజాకా. అబ్బో, అక్కడ ఒకసారి స్కిడ్ అని చూసారా బండి? ఇలాంటి చోట రావాలంటే కంపల్సరీ మనకి ఏంటది ఆఫ్ రోడ్ టైర్స్ ఉంటే సూపర్ ఉంటుంది. ఎందుకు నిలిచినారు వీళ్ళు? என்னாச்சு? வாங்க வாங்க போலாம். ఆ మౌంటైన్ రేంజ్ చూడండి గైస్ ఎలా ఉన్నాయో, సూపర్ కదా. ఓహో, జస్ట్ 2.2 కిలోమీటర్స్ అనమాట అంతే. ఎవరో ఇల్లు కట్టుకోవాలి చూడబ్బా ఎంత దూరంలో. చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయి చూడండి, 4-5 కుక్కలు ఉన్నాయి ఒక ఇంట్లో. సో మనకి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. జస్ట్ ఇట్ ఈస్ ఏ 1.5 కిలోమీటర్స్ అంతే అనమాట. 1.5 అంటే ఆ గేట్ దగ్గరికి 0.5 ఉండొచ్చు, అంటే 500 మీటర్స్ ఉండొచ్చు. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఆ 1 కిలోమీటరే కార్లో, నా నేను కార్లో వెళ్ళాను కాబట్టి నాకు పెద్దగా తెలియలేదు అనుకుంటా. సో ఈ డౌన్ దిగుతానే మనం రైట్ అయితే తీసుకోవాలా, రైటో లెఫ్టో, బివేర్ ఆఫ్ డాగ్. ఇదంతా రాలేదే లాస్ట్ టైము. దారైతే ఇదే బోర్డు అక్కడ వేస్తున్నారు, అంటే 1.5 year అవుతుంది కదా వచ్చి. గుర్తుండకపోవచ్చేమో రోడ్లు. ఓహోహో, అమ్మా ఎంత డౌన్ చూడండి గైస్. బండి ఆఫ్ అయిపోతుంది, అంటే ఐడ్లింగ్ చాలా తక్కువ ఉందన్నమాట బండికి. బాబోయ్, ఓకేనా? ఈడేనా దారి? సన్ డౌన్ అయితే అవుతుంది, అది ఐ మీన్ సన్సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ వేసాను చూడండి, నంది క్యాంప్ సైట్, కీప్ కూర్గ్ క్లీన్. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్. ఓ ఎన్ని లెఫ్ట్లు రా బాబు. కాకపోతే బోర్డులు, సైన్ బోర్డ్స్ చాలా బాగా వేస్తున్నారు, అదొకటి. సన్సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ వేసాను చూడండి, నంది క్యాంప్ సైట్, కీప్ కూర్గ్ క్లీన్. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్. ఓ ఎన్ని లెఫ్ట్లు రా బాబు. కాకపోతే బోర్డులు, సైన్ బోర్డ్స్ చాలా బాగా వేస్తున్నారు, అదొకటి. సో మనమైతే ఆ గేట్ అని చెప్పాను కదా, ఆ ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ఆ గేట్ దాటుకుని వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 750 మీటర్సే, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఓహోహో చూడండి, ఆఫ్ రోడ్ ఇదే చెప్పింది, డౌన్ అప్ డౌన్ అప్ ఉంటుందని చెప్పాను కదా, ఇదే అనమాట. ఎలా ఉంది చూడండి ఆఫ్ రోడ్. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు పైనాపిల్ పండిస్తూ ఉన్నారు. ఇదే అనమాట గేట్. ఈ గేట్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది మామూలుగా,
ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు. నేను కనుక్కున్నాను లెక్క అక్కడ మనం రన్ చేసాం కదా, అక్కడ నుంచి ఫోన్ చేశాను అతనికి, గేట్ ఓపెన్లో ఉందని చెప్పి అడిగితే సార్ గేట్ ఓపెన్లో ఉంది రండి అన్నాడు. అందుకోసం, లేదంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు గేట్ క్లోజ్లో ఉంటే నడుచుకొని కొంచెం దూరం పోయినా మేము బాగా. నైస్. ఇది కొంచెం నైట్లో కొంచెం డేంజర్ అనమాట. ఇది చూడండి ఎలా ఉంది చూడండి, అసలు స్నేక్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తం ఆఫ్ రోడే, ఆఫ్ రోడింగ్ ఇన్ off-roading in Yamaha RXZ. ఓహో ఈ డౌన్ చూడండి ఎట్టుందో. కాకపోతే ఇక్కడ పంచర్ కాకుండా చాలా నాకు అదొక్కటే. ఓహో మనం కానీ దీనిలో వచ్చుంటే సూపర్ ఉండేది. అడ్వెంచర్ బైక్లో వచ్చుంటే KTM AD 390లో ఎక్సలెంట్. ఇవన్నీ పైనాపిల్ ట్రీస్, పైనాపిల్ ప్లాంట్స్. ఐ మీన్ అబ్బా, ఇవన్నీ పైనాపిలే. ఇక్కడ కూడా వేసాను చూడండి, సైడ్లో వచ్చినా చూడండి పైనాపిల్ ఒక్కొక్కటి. అవన్నీ పైనాపిలే చూడండి. చూసారా పైనాపిల్. కాకపోతే ఈ పైనాపిల్ చెట్లు డేంజర్ ఏంటంటే పాములు వస్తాయి ఎక్కువగా. సో వాష్రూమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. వాష్రూమ్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి రావాలా. పైన స్టే ఉంటుంది, వాష్రూమ్స్ ఇది అనమాట. అక్కడ నుంచి రావాలి. పైన చూపిస్తాను చూడండి. అప్పు చూసారు అలా ఉందో. ఇదే అనమాట సైట్. ఇంకా పైకి వెళ్ళాలి మనం. చూసారుగా ఎట్లా వెళ్తా ఉందో పైకి. This is the beauty of the bikes. Last time అక్కడ ఉంది పార్కింగ్. That's okay, we'll stop it here. సో ఇదే అనమాట మన స్టే. As I said, ఇట్స్ ఏ వెరీ బేసిక్ టెంట్ స్టే అనమాట. సో టెంట్స్ అన్ని అక్కడ వేసి ఉంటారు, వరుసపెట్టి అక్కడ టెంట్స్ వేసి ఉంటారు అనమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత నీట్గా అయితే లేదు, ప్లేస్ కూడా కొంచెం కన్సిస్టెంట్గా ఉంది అనమాట. ఇప్పుడు కొంచెం ప్లేస్ కొంచెం పెద్దదిగా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా కార్ అక్కడ స్టాప్ చేశాను, టెంట్స్ ఈ పక్క ఇచ్చున్నారు నాకు. ఇప్పుడు టెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇదే అనమాట సన్సెట్, సన్ రైజ్ అంతా సూపర్గా ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా ఉంది. నాట్ షూర్, నేను ఎప్పుడు వెళ్ళింది లేదు, ఎందుకంటే ఆఫ్ రోడ్ బైక్లు నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నా కానీ ఎప్పుడు తీసుకురాదు కాబట్టి నాకు తెలియదు అనమాట. ఆ పైన కనబడతాను కదా మీకు ట్రైల్స్ అండి, ఆడ కనబడతాను చూసారా, అక్కడికంతా తీసుకెళ్తారనమాట ఆఫ్ రోడ్. స్టిల్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం అడ్వెంచర్ వచ్చినప్పుడు చూసి తీసుకెళ్దాం. సో యా, కాబట్టి ఏం చేస్తామంటే ప్రస్తుతానికి ఇక్కడ చేరుకున్నాను కాబట్టి నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటాను. నేను మేబీ సన్సెట్ అయినా క్యాప్చర్ చేస్తే నేను ఇక్కడ సన్సెట్ అవుతాం కదా, క్యాప్చర్ చేయించామో నాకు తెలీదు. చేస్తే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, లేదంటే ఈ వీడియో ఇక్కడ ఎండింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి నంది క్యాంప్ సైట్ ఉంది కదా, అక్కడికి వచ్చాను అనమాట. సో మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఇక్కడ దాకా చూసుంటే మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే చాలా మందికి షేర్ చేసుకోండి, సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద అవుతుంటుంది. నేను మిమ్మల్ని ఇంకొక వీడియో కలుస్తున్నప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్
2 స్ట్రోక్ థ్రాట్లర్స్, గుడ్ బై. ఇదే మన బైక్. అన్ని బైక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, లైనప్.